హాయ్ హలో వెల్కమ్ టు టీవీ 24. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండు ఎప్పుడు స్పెషలే. అక్కడ ఏం జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పట్టించుకుంటారు. ఎందుకంటే దేశంలోనే ఒక గొప్ప నియోజకవర్గంగా పిఠాపురాన్ని చూపించాలి, పిఠాపురం ప్రజల భవిష్యత్తు దేశంలో ఒక గొప్పగా కనిపించాలనేది పవన్ కళ్యాణ్ గారి కళ. ఎందుకంటే ఒక దశాబ్ద కాలం ఒక నాయకుడు పడ్డ సంఘర్షణకు, ఒక యుద్ధానికి అక్కడ వచ్చినటువంటి విజయం అలాంటిది. అలాంటి విజయం అందించినటువంటి పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగానే ఉంటారు, రేపొద్దున కూడా ఉంటారనే చెప్పాలి. ఇకపోతే పిఠాపురానికి సంబంధించి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్ని సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారు ఒక బహిరంగ సభ పెట్టి, దేశంలోనే కాదు ప్రపంచంలో ఒక సమస్య మీద బహిరంగ సభ పెట్టి వాళ్ళకి హామీ ఇచ్చారు. 100 రోజుల్లో మీ సమస్యకు ఒక పూర్తి స్థాయి పరిష్కారం అనేది మనం కనుగొందాం. దానికి సంబంధించి అంటే ఇది రాత్రికి రాత్రే నేను చేయలేను, అది అవ్వదు కూడా అని చెప్పి ఏదో వాళ్ళకి ఏదో 10,000 ఇచ్చేయటమో 20,000 ఇచ్చేయటమో చేయకుండా ఇది పూర్తి స్థాయిలో శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తా, నాకు 100 రోజులు టైం ఇవ్వండి. ఆ 100 రోజుల్లో మనం ఏ రకంగా చేయొచ్చు, ఏమేంటి సమస్యలు ఉన్నాయి, ఒకటనే చెప్పాల అన్ని సమస్యలకి కూడా ఒక పూర్తి స్థాయిలో నివేదిక తీసుకుంటా. అక్కడ ఉండేటువంటి ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని దశాబ్దాలుగా ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి, ఏ ఎంపీ కనీసం వాళ్ళని పట్టించుకున్న నాదుడే లేడు. కొట్టుకుపోతున్నటువంటి ఇల్లే దానికి సాక్ష్యంగా చూడొచ్చు. మహా అయితే నా ఇల్లు కొట్టుకుపోయింది అంటే ఓ 10,000 ఇచ్చి అక్కడికి వెళ్ళుండు, అక్కడ ఏదో గుడిసేసుకో అనుకునే వాళ్ళే తప్ప ఇది కోతను ఆపేటువంటి ధైర్యం కానీ అంత ఎఫెక్ట్ పెట్టి పనిచేసేటువంటి నాయకుడే ఇప్పటి వరకు కరువు అయ్యాడు. అంటే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఒక బలంగా నిలబడేటువంటి ఒక వ్యక్తి వచ్చారు. వాళ్ళకి ఆ సమస్య చెప్పారు. ఆయన వచ్చి మెడ్రాస్ ఐఐటి నుంచి ఒక టీముని తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకున్నారు. దానికి ఎంత డబ్బులు అవుతాయో ఇవి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించారు. సానుకూలంగా కూడా స్పందించిందని కూడా చెప్పారు. ఆ తర్వాత కాలుష్యం మీద కూడా కొంతమంది గట్టిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. కొంతమంది మత్స్యకారులు ఇబ్బంది పడుతున్నామని చెప్పి రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా నిన్న మత్స్యకారులందరినీ కూడా పిలిపించుకొని ఏదైతే ఆ తీర ప్రాంత కోత సమస్య కావచ్చు, మీరు పడుతున్నటువంటి కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కావచ్చు, జట్టి వల్ల అంటే జట్టి గతంలో కట్టారు కానీ అది సరిగ్గా డిజైన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకొక 80 కోట్లు మళ్ళీ దాన్ని కట్టి రీడిజైన్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనికి ఇంత టైం పడుతుంది. సముద్రంలో మనం చేసేటువంటి పని కాబట్టి దానికి ఇంత టైమో కావాలి. రాత్రికి రాత్రే నేను చేయిస్తానని చెప్పట్లా, బట్ నేనున్నటువంటి ఈ 5 ఏళ్లలోనే మీకు అది చేసి పూర్తి చేయించే బాధ్యత నాది అని చెప్పి మరోసారి వాళ్ళకి హామీ ఇవ్వటం. అంటే 100 రోజుల్లో ఆయన ఏం చేశారు అనేది చాలా స్పష్టంగా వాళ్ళతో వివరించారు. అక్కడ ఉండేటువంటి దాదాపు 2,700 మంది మత్స్యకార కుటుంబాలు, అంటే మత్స్యకార కుటుంబాలు కాదు, 2,700 మంది వేటకు వెళ్ళే వాళ్ళు ఉండేవాళ్ళట. దాదాపు 20,000కు పైగా మత్స్యకార కుటుంబాలు ఉన్నాయట. అంటే 20,000 మంది మత్స్యకారులు ఉన్నారట. వాళ్ళందరినీ కూడా పిలిపించుకుని దాదాపు కొన్ని మెయిన్ ఎవరైతే ఉంటారో ఆ కాలనీలకు సంబంధించినటువంటి పెద్ద మనుషులు వాళ్ళందరినీ పిలిపించుకుని పవన్ కళ్యాణ్ గారు కూర్చోబెట్టి, అమ్మ ఇదిగో ఈ కాలుష్యం మీద ఇది ఇక్కడ వరకు వచ్చినటువంటి ప్రోగ్రెస్, మీకు 100 రోజులు నేను టైం ఇచ్చాను కదా, ఆ 100 రోజులకి సంబంధించి ఇప్పటి ఇంతవరకు వచ్చింది. దీని మీద అంటే కాలుష్యం మీద చెప్పారు. కొన్ని కంపెనీల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో కలిసిపోతున్నాయని, దానివల్ల చేపలు చనిపోతున్నాయని, మీకు వేటకి వెళ్ళడానికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది అని, దానికోసం మేమేమేం చేసామంటే కొన్ని పండుగప్పలకి సంబంధించినటువంటి అవి తీసుకొచ్చి పిల్లల్ని పెంచాం. అవి కంప్లీట్గా ఇక్కడికి రాకుండా ఏదైతే వ్యర్థాలు ఉన్నాయో రాకుండా చేయడానికి ఇలా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసాం. ఆ కంపెనీలని బయటికి తరిమేయట్లేదు. ఇలా కాలుష్యం వెదజల్లుతున్నాయి కదా అని చెప్పేసి ఆ కంపెనీలు మేము బయట పంపించేటువంటి పని చేయట్లా. ఎందుకంటే దానివల్ల కొంతమందికైనా ఉపాధి వస్తుంది. దాన్ని పంపించేయటం వల్ల ఇంకో కంపెనీ రావడానికి భయపడుతుంది. అందుకనే దానికి శాశ్వతంగా లోపలే వాళ్ళ దగ్గరే రీసైక్లింగ్కి సంబంధించినటువంటి దాన్ని మనం అక్కడ ఏర్పాటు చేద్దాం. అలాగే ఇలా జట్టీకి సంబంధించింది, జట్టి అయితే కనుక ఎంతోమంది మత్స్యకారులకి ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం కూడా వస్తుంది. అంతేకాకుండా మత్స్యకార యువత కోసం మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తాం. మత్స్యకార యువతలో చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యం ఉంది. నేను నా కళ్ళతో చూశాను. గతంలో అధికారంలో లేనప్పుడు కాకినాడ పర్యటనలు చేసేటప్పుడు ఆ యువత స్విమ్మింగ్ చేసేటువంటి విధానాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అలాంటి యువతకి కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలాంటి ఏరియాస్కి తీసుకెళ్ళి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి స్కూబా కావచ్చు, ఆ స్పీడ్ బోట్స్కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఇప్పించి ఒక టూరిస్ట్ హబ్గా, అంటే వాళ్ళే సొంతగా ఒక బోట్లు ఇచ్చి లేదంటే స్కూబా డ్రైవింగ్కి సంబంధించినటువంటి కిట్లు ఇచ్చి
అట్రాక్ట్ చేసే విధంగా టూరిస్టులు వచ్చి ఎంతోమంది వచ్చి వాళ్ళ ద్వారా జీవనోపాధి పొందేలాగా మేము వాళ్ళని తీర్చిదిద్దుతాం. అంటే ప్రభుత్వం మీద ఆధారపడకుండా వాళ్ళుగా సొంతగా నిలబడేటువంటి అవకాశాన్ని కల్పిద్దాం. ప్రతిసారి మీరు ఇలా మమ్మల్ని అడిగేటువంటి పరిస్థితికి, మిమ్మల్ని తీసుకురాకుండా ఉండేటువంటి పరిస్థితికి, మిమ్మల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మేము తీసుకువెళ్తాం. నాకు టైం పడుతుంది. ఉప్పాడ తీర ప్రాంతానికి సంబంధించి ఇన్ని కోట్లు అవుతుంది. దీని మీద నేను ఢిల్లీకి కూడా వెళ్తాను. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఆల్రెడీ మాట్లాడాం. వాళ్ళు ఒకసారి రమ్మన్నారు. నేను వెళ్ళి దాన్ని శాంక్షన్ చేయించుకుని వస్తాను. వచ్చిన తర్వాత మీ ఇళ్ళు కొట్టుకుపోతాయి అన్నారు కదా, దానికి బాధ్యత నాది అని చెప్పి, అలాగే అక్కడ వేసేటువంటి రోడ్ల గురించి అన్నిటి గురించి చాలా క్లియర్గా వివరించారు. ఇప్పటికి నాకు తెలిసి 50 రోజులు కావస్తుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి. ఈ లోపు ఏం చేశారు, రేపొద్దున దీనికి సంబంధించినటువంటి ప్రణాళిక ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళ ముందు పెట్టి 100 రోజులకి సంబంధించినటువంటి, అంటే ఒక నాయకుడు ఒక సమస్యని తీసుకుంటే ఎంత బలంగా దానికోసం, అంటే 100 రోజులు కదా అని మాటిచ్చేసి మర్చిపోవచ్చు, బట్ దాని మీద వర్క్ చేయటం అన్ని 360 డిగ్రీస్లో పిఠాపురానికి సంబంధించి, ఉప్పాడకు సంబంధించి, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ మీద ఇంత బలంగా వర్క్ చేయటం అని, ఏదో వాళ్ళ ఒక సమస్య చెప్పారు కదా, ఏది జట్టి గురించి చెప్పారు దాని గురించి చేద్దాం, లేదా కాలుష్యం గురించి చెప్పారు ఆ కంపెనీ మూపిచ్చేద్దాం, వాళ్ళకి ఆ కంపెనీ పోతే నాకేంటి, నా ప్రజలు వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలే అనుకుంటే కుదరదు. ఆ తర్వాత కంపెనీలో ఉండాలి, ప్రజలు హ్యాపీగా ఉండాలి, చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఆలోచన, దాని మీద ఆయన చేసేటువంటి వర్క్, ప్రతిరోజు దాని మీద ప్రోగ్రెసివ్ కూడా మళ్ళీ ప్రజలకు వివరించేటువంటి వ్యక్తిత్వం ఉంది చూసారా, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి గొప్ప నాయకుడు కదా కావాల్సింది. ఇలాంటి నాయకుడు పిఠాపురానికి దొరకటం ఇప్పుడే కదా, ఎన్నిసార్లు అయినా చెప్తాను, ఆ అదృష్టవంతులనే చెప్పాలి.